ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ హైప్డ్ పిక్చర్ ఓజీ. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ 10ంటికి రిలీజ్ చేస్తామని చెప్పి నిర్మాతలు ప్రకటించారు. దాన్ని మరి పోస్ట్ పోన్ చేశారు. సాయంత్రం ఓజీ కాన్సర్ట్ అని చెప్పి ఎల్బీ స్టేడియం లో పెద్ద ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ లో ఓజీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పి నిర్మాతలు ప్రకటించారు. దీని మీద అభిమానులు మాత్రం చాలా నిరసపరిచారు. ఎందుకంటే ఓజీ మీద చాలా హైప్ అనేది ఉంది. ఆఖరికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఓజీ ఓజీ అని చెప్పి చాలా మరి అరవడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓజీకి ఎంత హైప్ ఉందో. పవన్ కళ్యాణ్ గారు సినిమాలన్నీ గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఫస్ట్ 7 సినిమాలు సూపర్ హిట్ అని, తర్వాత 10 సినిమాలు ఫ్లాప్ అని, ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ మంచి హిట్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి మంచి సినిమా అయితే లేదు. గబ్బర్ సింగ్ అంత హైప్ ఇప్పుడు ఓజీ సినిమాకి అయితే ఉంది. మరి ఓజీ ఏ మేరకు ఆడుకుంటుందో చూడాలి. ఓజీ డైరెక్టర్ సుజిత్ 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఒకటి రణరాజరాన్, ఇంకోటి సాహో. ఈ 2 సినిమాలు మంచి కంటెంట్ తోటి ట్విస్ట్ల మీద ఉంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుందని చెప్పి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఓజీ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ అనేది ఉంది. దీనికి సంబంధించిన ఏది రిలీజ్ చేసినా కానీ ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు. మరి సాయంత్రం మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ 2 మిలియన్స్ దాటేసింది. ఇది మాత్రం చాలా మరి గ్రేట్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ట్రైలర్ గానీ కంటెంట్ గా రిలీజ్ అవ్వకుండా ఈ మాత్రం సేల్స్ రావడం అనేది చాలా అరుదుగా చెప్పవచ్చు. ఆఖరికి బడా మూవీస్ క్రాస్ చేసి ఈ సినిమాకి అక్కడ ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సాయంత్రం మాత్రం ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. దీనికి అభిమానులు భారీ ఎత్తులో అక్కడికి చేరుకుంటున్నారు. కాకుండా 10 గంటలకే ట్రైలర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆ థియేటర్స్ దగ్గర చేయాలని చెప్పి భావించారు. కానీ దీనికి సంబంధించిన ట్రైలర్ అనేది సాయంత్రం మరి రిలీజ్ చేస్తామని చెప్పి నిర్మాతలు ప్రకటించారు. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సినిమాకి ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఇంకా 3 రోజుల టైం ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాకపోవడం అభిమానులు ఎంతో నిరాశపరుస్తుంది. ఏదేమైనా ఈ సినిమా నుంచి ఓన్లీ సాంగ్స్ వచ్చినాయి. దాన్ని బట్టే ఈ సినిమాకి హైప్ అనేది ఉంది. సాయంత్రం దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ అనేది బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. ట్రైలర్ కనుక రిలీజ్ అయితే దాన్ని బట్టి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ట్రైలర్ని బట్టే దీనికి సంబంధించి కలెక్షన్స్ అనేది ఉంది. ఓజీకి మాత్రం ఫస్ట్ డేనే 100 కోట్ల టార్గెట్ తో అయితే ఉన్నారు. మరి 100 కోట్ల టార్గెట్ ని ఇది రీచ్ అవుతుందో లేదో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.